గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కొన్ని ముఖ్యాంశాలని తెలుసుకుందామండి. ఫారెస్ట్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఫారెస్ట్ అనే పదం ఫోరెస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. ఫోరెస్ అంటే గ్రామం వెలుపలి భాగం అని అర్థం. వెలుపల అంటే బయట అని అర్థం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ దినోత్సవాన్ని జూన్ 17 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కమింగ్ డిఎస్సి వాళ్ళకి జూన్ 17వ తారీఖు నిర్వహిస్తారు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఒక దశాబ్దం పాటు అంటే 10 సంవత్సరాల పాటు 2010 నుండి 2020 వరకు దశాబ్దాన్ని ఎడారీకరణ వ్యతిరేక పోరాట దశాబ్దంగా ప్రకటించిందనమాట. ప్రస్తుతం భారతదేశంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సంటేజ్లో మీకు కనుక క్వశ్చన్ అడిగినట్లయితే ఇది రాయొచ్చు. అడవుల విస్తీర్ణం 21.7%. అదేవిధంగా చెట్లను విడదీస్తారండి. చెట్ల యొక్క విస్తీర్ణం 2.91%. రెండింటిని కలిపినట్లయితే మనకి 24.62% వస్తుంది. పొదలను విడదీసినట్లయితే 1.42% అనమాట. దీనికంటే ఇది బాగా తక్కువ. చెట్లు విస్తీర్ణం కంటే పొదలు చాలా తక్కువ. మీకు అడవులు లేనటువంటి ప్రాంతం ఎంత ఉందా అంటే 76.87% ఉందండి. చాలా చాలా ఎక్కువ. ఇంకా అడవులు ఎంత ఉన్నా 33% గ్రీన్ ఉండాలన్నమాట మనకి. నెక్స్ట్, అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ అండి. 77,000 చదరపు కిలోమీటర్లు ఉంది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ 66,000 కిలోమీటర్లు, 77, 66. తర్వాత అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలు హర్యానా 1.6,000 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా నెక్స్ట్ పంజాబ్ 1.8,000 చదరపు కిలోమీటర్లు. ఇక్కడేమో ఎక్కువగా ఉన్నది మధ్యప్రదేశ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఒకవేళ మీకు బిట్లోని మధ్యప్రదేశ్ కాకుండా అరుణాచల్ ప్రదేశ్ ఉంటే అరుణాచల్ ప్రదేశ్ టిక్ పెట్టచ్చు. ఒకవేళ వరుస క్రమంలో రాయమన్నాడు అనుకోండి 77 ఇది, 66 ఇది, అలాగే మళ్ళీ తగ్గించుకుంటూ రావాలి. అదేవిధంగా హర్యానా, నెక్స్ట్ పంజాబ్, ఈ రెండు. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, మనకు తెలుసు కదా 21,000 చదరపు కిలోమీటర్లు, చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట కేంద్రపాలిత ప్రాంతాల్లోని. అండమాన్ నికోబార్ దీవులు దాని నెక్స్ట్ 6.7,000 చదరపు కిలోమీటర్లు. తక్కువ విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్. అదేవిధంగా లక్షద్వీపులు మామూలుగానే చాలా చిన్నది ప్రాంతం, 27 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, అటవీ శాతం ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీపులు. అటవీ శాతం ఎక్కువ ఉన్నది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ అటవీ విస్తీర్ణం ఇక్కడ తక్కువగా ఉన్నటువంటి వాటిల్లో లక్షద్వీపులు ఉన్నాయి. అటవీ శాతం ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు, అండమాన్ నికోబార్. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ కొన్ని చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండొచ్చు, కానీ వెన్ కంపేరింగ్ విత్ మొత్తం ఓవరాల్ అక్కడ ఉన్న భూమితో కంపేర్ చేసినట్లయితే 90% పాటు ఉంది. అదేవిధంగా అండమాన్ నికోబార్ 82% ఉంది. తక్కువ శాతం ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లద్దాఖ్, పుదుచ్చేరి అనమాట. అంటే అక్కడ భూమితో పోల్చుకుంటే ఎక్కువ తక్కువలు చెప్పారు. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. మళ్ళీ ఇంకొకసారి వీడియో చూసినట్లయితే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇవి అటవీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరు నోట్బుక్లో ఒక దగ్గర పొందుపరచుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి బిట్స్ ఏమన్నా కనబడితే మళ్ళీ చెప్పుకుందాం.